హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను షాప్లో నుంచి పోపులై తీసుకొని వచ్చాను. వాటిలో కొన్ని రాళ్ళు ఉన్నాయని చెప్తే మా పాప ఏరుదామని స్టార్ట్ చేసింది. చూడండి, రాళ్ళు అయితే చాలానే ఉన్నాయి. చూడండి ఒకసారి. అందులో రాళ్లతో పాటు పొట్టు కూడా ఉంది. చూడండి, చాలా వరకు చూసి ఏరుతుంది. ముందుగా క్లీన్ చేసి పెట్టుకోకపోతే అప్పటికప్పుడు వంటల్లో వాడడానికి బాగోదు కదా, రాళ్ళ మనకు తగులుతూ ఉంటాయి. అందుకు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు వాడుకోవడానికి చాలా బాగుంటుంది. పిల్లలతో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయిస్తూ ఉండాలి కదా, అందుకని తను చేస్తానంటే చేయించాను. తనకు కూడా ఏరడం ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది, చాలా బాగా ఏరుతుంది. మొత్తానికైతే ఏరడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నగా ఏమైనా ఉంటే క్లీన్ చేయమని బాగా చూడేసి బాక్స్లో వేసేయమని చెప్పాను. అదిగోండి, స్టార్ట్ చేస్తుంది. ఇంకా మొత్తానికైతే టాస్క్ కంప్లీట్ చేస్తుంది. వాటన్నిటిని బాక్స్లో నీట్గా వేసేస్తుంది. పిల్లలు అల్లరితో పాటు ఇలా చిన్న చిన్న పనులు కూడా చేస్తే చాలా బాగుంటుంది, యాక్టివిటీగా ఉంటుంది. ఎప్పుడు మొబైల్ ముందే కాకుండా ఆటలు, ఇంట్లో పనులు పెద్ద పెద్దవి కాకుండా ఏదో చిన్నగా అలా చేస్తూ ఉంటే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడైతే సమ్మర్ కదా, సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేశారు. ఇంక ఇంట్లో వాళ్ళ అల్లరి అంత ఇంత కాదు. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. బయట పిల్లల్ని అట్లా తిరగనివ్వకుండా ఇంట్లో ఎక్కువగా ఉంచడానికి ట్రై చేయండి. ఒకవేళ వెళ్ళినా క్యాప్, గొడుగు, మఫ్లర్ లాంటిది ఏదైనా వేసి బయటికి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. ఎక్కువగా వాటరు, మజ్జిగ అలాంటి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. చివరికైతే మొత్తం డబ్బాలో పోసేస్తుంది. చూడండి, ఏరడం అయితే అయిపోయింది. నీట్గా ప్యాక్ చేసేస్తుంది, బాక్స్లో వేసేసింది. అమ్మయ్య అయిపోయింది అనేసి సంబరపడుతుంది. కానీ దానికి తోడుగా ఇప్పుడు దాకా ఏరిన పొట్టంతా తొడాలని చెప్తే అయ్యో అంటుంది. మొత్తానికి చూడండి, లోపల పెట్టేస్తుంది. చూసారా, ఏదో ఒక రకంగా చీపు తీసుకొచ్చి తొడవడం అయితే మొదలుపెట్టింది. ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ చేస్తుంది నేను చెప్పిన పని. చూడండి, తొందరగా తుడిసే తల్లి. ఓకే, థ్యాంక్ యూ సమిక్య.